హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంటే 9th ఆగస్ట్ శనివారంకి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ బిట్స్ చూద్దాము. అందుకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలో ఫస్ట్ బిట్స్ చూద్దామా. ఫస్ట్ బిట్: రష్యాతో బంధం మరింత బలోపేతం. అమెరికా సుంకాల మూతవేళ కీలక పరిణామం. నెక్స్ట్: సుంకాల సమస్య తేలితేనే అప్పటిదాకా భారత్తో చర్చల ప్రసక్తి లేదు. ట్రంప్. ఉన్నత విద్యకు దూరంగా ఆదిమ జాతులు. గోండుల్లో 36.6%, చెంచుల్లో 36.3% నిరక్షరాస్యత. చెస్ అధ్యయనంలో వెల్లడి. గిరిజన వర్గాల్లో డ్రాపౌట్లు ఇలా: గోండ్లు 44.2%, కోమా 31.2%, చెంచు 60.9%, కోలాం 43.8%, లంబాడి 34.8%. నెక్స్ట్: తెలంగాణలో 32 గిరిజన సమూహాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 32. ఆదిమ జాతి గిరిజనుల్లో అక్షరాస్యత తక్కువ. నెక్స్ట్: కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్. జోన్ల వారీగా డివిజన్లు. రైల్వే జోన్ సవరించిన పరిధి. దక్షిణ మధ్య ఎక్కడి నుంచి అక్కడికి కొంచెం చూద్దామా. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడు. దక్షిణ కోస్తా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్. నెక్స్ట్: తూర్పు కోస్తా కుర్దా రోడ్, సంబల్పూర్, రాయ్గఢ్ కొత్త డివిజన్లు ఉన్నాయి. నెక్స్ట్: ట్రంప్ను ఎలా డీల్ చేయాలో మోడీకి చెప్తా. ఇజ్రాయెలు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎవరికి తలవంచదు. నెక్స్ట్: విద్యుత్ రంగంలో తెలంగాణ అగ్రగామి. ఎస్ఎల్బీసీ పనులు మళ్ళీ మొదలుపెట్టండి. అది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య ప్రాజెక్ట్. నెక్స్ట్: చదువు మానేసిన యూత్పై సర్కార్ ఫోకస్. ఓపెన్ 10th ఇంటర్ లో 1,00,000 మందిని చేర్పించాలని టార్గెట్. ఎంతమంది? 1,00,000 మందిని. నెక్స్ట్: రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే పెనుభారమే. నెక్స్ట్: ఆహార భద్రత కమిషనర్గా సంగీత సత్యనారాయణ. మన్ కీ బాత్ రాబడి 34.13. నెక్స్ట్: శాంఘై సదస్సు మోదీ స్వాగతించిన చైనా. షాంఘై సదస్సు. సోలార్ ప్లాంట్ పెడితే మహిళా సంఘాలకు 4 ఎకరాల ప్రభుత్వ భూమి. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు. రైల్వే శాఖ దేశంలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలు ప్రవేశపెట్టిన రైల్వే శాఖ. 4.5 కిలోమీటర్స్. జీడీపీపై టారిఫ్ ఎఫెక్ట్. ఈసారి వృద్ధి రేటు 6% పరిమితం. నెక్స్ట్: పౌరసత్వం త్యజిస్తున్న భారతీయులు. ఇక నుంచి రాష్ట్ర విద్యా విధానం తమిళనాడులో రాష్ట్ర విద్యా విధానం ఉంది. ఎన్ఈపీకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తమిళనాడు. కొత్త ఐటీ బిల్లు ఉపసంహరణ. విక్రమ్-1 తొలి దశ బూస్టర్ పరీక్ష విజయవంతం. ఈరోజు ఈ పాయింట్స్ అండి. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే మరొకసారి చెప్తున్నా, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.